మధ్యలోనే ఆగిపోయిన కట్టడాల పటిష్టతను పరిశీలించేందుకు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం అమరావతిలో పర్యటించింది. ఈ ప్రాంతంలో గత 5 ఏళ్లుగా ఎండకు ఎండి వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించింది. సెక్రటరియేట్, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు నిర్మాణాల పటిష్టతపై ఈ బృందం అధ్యయనం చేయనుంది. ఐకానిక్ టవర్ల వద్ద రాఫ్ట్ ఫౌండేషన్ నిపుణులు పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటిలో మునిగిన ఈ నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏకు నివేదిక ఇవ్వనుంది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్, బేస్మెంట్లను పరిశీలించారు నిపుణులు. ఐఐటి మద్రాస్లోని స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మెహర్ ప్రసాద్, కోరోజన్ విభాగంలో నిపుణుడైన ప్రొఫెసర్ రాధాకృష్ణ పిల్లై, ఫౌండేషన్ మెటీరియల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన నిపుణుడు ప్రొఫెసర్ సుబాదీప్ బెనర్జీలు అమరావతిలోని ఈ భవనాలకు సంబంధించిన రాఫ్ట్ ఫౌండేషన్ను పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన బోట్లలో నీట మునిగిన సచివాలయం, హెచ్ఓడి, ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లు, రాఫ్ట్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్లారు. ఈ రాఫ్ట్ ఫౌండేషన్ వేసిన ప్రాంతం అంతా గడిచిన 5 ఏళ్లుగా పూర్తిగా నీటిలో మునిగినట్టు నిపుణులు గుర్తించారు. ఈ ప్రాంతంలో దాదాపు 1/2 టీఎంసీకి పైగా నీరు నిల్వ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నీటిలో మునిగిపోయి ఉన్న రాఫ్ట్ ఫౌండేషన్, బేస్మెంట్ల వద్ద నిర్మాణంలో వినియోగించిన ఇనుము పూర్తిగా తుప్పు పట్టిందని, వాటి పటిష్టతపై సాంకేతికంగా పరీక్షలు నిర్వహించాల్సి ఉందని నిపుణులు భావిస్తున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో భూ సామర్థ్యపు పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఐకానిక్ టవర్లో దాదాపు 40 నుంచి 46 అంతస్తులుగా నిర్మించాలని ప్రణాళిక చేసినందున ఆ మేరకు ఎంత భారాన్ని ప్రస్తుతం ఉన్న ప్రాంతం మోయగలుగుతుందన్న దానిపై పరీక్షలు చేయాల్సి ఉందని తెలుస్తోంది. ప్రతిష్టను పరిశీలించేందుకు ఐఐటి మద్రాస్ నిపుణుల బృందం అమరావతి చేరింది. అమరావతి ప్రాంతంలో ఉన్న రాజధాని నిర్మించిన ప్రాంతాలను కూడా పరిశీలించింది. గత 5 ఏళ్లకు భవనాలు ఎండకు ఎండయి వానకు తడిసిన నిర్మాణాలను పరిశీలించి సెక్రటరికల్, హెచ్ఓడి భవనాల హైకోర్టు నిర్మాణాల ప్రతిష్టతపై ఈ బృందం ఓ అధ్యయనం చేయనుంది. ఐకానిక్ టవర్ వద్ద రాప్ ఫౌండేషన్ నిపుణుల పరిశీలించారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో కలిసి నీటి మునిగిన నిర్మాణాల పరిశీలన చేపట్టారు. ఈ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత నిపుణుల బృందం సిఆర్డీఏకి అయితే ఒక నివేదికను అయితే ఇవ్వనుంది. సచివాలయం, హెచ్ఓడి భవనాలు, హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణాలకు సంబంధించిన ఫౌండేషన్, జడ్జిమెంట్లు, బేస్మెంట్లను పరిశీలించి నిపుణుల ఐఐటిలోని మద్రాస్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ మోహన్ ప్రసాద్, కొరిజినల్ విభాగ నిపుణులు కూడా ప్రొఫెషనల్ రాధాకృష్ణ విభాగానికి చెందిన నిపుణులైతే ప్రొఫెషనల్ సుధీర్ బాబు బెనర్జీలలో అమరావతిలో ఉన్నటువంటి ఈ భవనాలకు సంబంధించిన రాప్ ఫౌండేషన్ పరిశీలించి బృందాలు ఏర్పాటు చేసిన ఏదైతే సిఆర్డీఏకి సంబంధించిన రాష్ట్రంలో నిర్మించిన ఐకానిక్ బ్రిడ్జులు కానివచ్చు, ఇవన్నీ బ్రిడ్జులను కూడా సిఆర్డీఏ సంబంధించిన భవనాలను, నీటిలో మునిగి ఉన్న భవనాలను పరిశీలించేందుకు కూడా అమరావతిలో ఈ భవనాలకు సంబంధించిన ఫౌండేషన్ పరిశీలనకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఏర్పాటు చేసిన నీటి బోటులో నీటిలో ఉన్నటువంటి భవనాల వద్దకు వెళ్ళేందుకు కూడా బోట్ల ద్వారానే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి నీట మునిగిన సచివాలయాలని, ఐకానిక్ టవర్లకు చెందిన పిల్లర్లను, రామ్ ఫౌండేషన్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గమనించిన పరిస్థితి కూడా ఉంది. ఇదంతా గమనించిన 5 ఏళ్లకు పూర్తిగా నీటిలో మునిగి ఉన్నట్లు కూడా అక్కడ ఉన్నటువంటి వెళ్ళిన బృందం కూడా పరిశీలించి చెప్పారు. నీటిలో ఉన్న భవనాలను అన్నింటిని కూడా చూశారు. రాజధానిలో ఉన్నటువంటి గత 5 సంవత్సరాలుగా అటు హైకోర్టు భవనాలకు, శాస్త్ర హైకోర్టు భవనాలు కానివ్వచ్చు, లేకపోతే ఇటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మంత్రులకు సంబంధించిన గెస్ట్ హౌస్లు కానివ్వచ్చు, వీటన్నిటికి సంబంధించిన కూడా భవనాలు గత 5 సంవత్సరాలుగా ఎలాంటి భవనాలు నిర్మించకపోక పూర్తిగా గత 5 వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యానికి వదిలేయటం వల్ల కూడా ఈ భవనాలన్నీ కూడా తుప్పుపట్టిపోయిన పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలు నిర్మాణాలు సగంలో ఆగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి భవనాలన్నీ కూడా చెదలపట్టి ఒక పాడుపడ్డ బంగ్లాలాగా ఏర్పడిన పరిస్థితి. దాంట్లో కూడా చెత్త చెదారం మొత్తం కూడా ఉన్న పరిస్థితి ఏర్పడింది. దీంతో కూడా భవనాలు ఇప్పుడు మళ్ళీ నిర్మాణాలకు చేపట్టాలా లేదా అనేది కూడా ఈ నిపుణులు అయితే ఒక అధ్యయనానికి దీనిపై కూడా పూర్తిగా మట్టి స్వార పరీక్షలు నిర్వహించి దాంట్లో ఉన్న ప్రతిష్టతో పరంగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ బిల్డింగ్లు